మనుషులు కూడా మీరు చూడండి, డబ్బును బట్టే లోకంలో ఒక మనిషి రెస్పెక్ట్ ఇస్తున్నాడంటే ఆయన కట్టుకున్న డ్రెస్సును బట్టో, లేకపోతే ఆయన తిరిగే వాహనాన్ని బట్టో రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు డబ్బు ఇలా అంటదంట, నేను నీతో ఉంటే నీవు ధనవంతుడు, నేను నీతో లేకపోతే నీవు దరిద్రుడు. ఎవరికైనా ఇచ్చావనుకో, అమ్మో దాన ధర్మాలు చేస్తున్నాడని నిన్ను గురించి గొప్పగా చెప్తారు. నీవు ఎక్కడికి వెళ్ళినా నన్ను వెంట పెట్టుకుని వెళ్ళావనుకో, నీకు అక్కడ మంచి మర్యాదలు జరుగుతుంది. నీవు ఒక్కడే వెళ్ళావనుకో, వచ్చావా, ఎందుకు వచ్చావు, ఎవరు నీవు, నేను అవమానపరుస్తారు. కాబట్టి నీకు ఘనత రావాలన్నా అవమానం కావాలన్నా నేను జీవితంలో ఉంటే నీకు ఘనత, నేను లేకపోతే నీకు అవమానం అని డబ్బు అంటదంట. వసతులు ఉన్నా లేకపోయినా మనలో ప్రభు ఉన్నాడు కనుక ప్రతి స్థలమందు దేవుడు మనల్ని మహిమపరుస్తాడు. చెప్పండి కూడా మొదలు గట్టిగా. నీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులన్నిటిని దేవుడు తొలగిస్తాడు. అనేక జనములకు, జాతులకు ప్రభు నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఎక్కడెక్కడైతే నీవు అవమానాలు పాలవుతూ వచ్చావో అక్కడంతా దేవుడు నిన్ను గనపరుస్తూ వస్తాడు.